నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. సిరీస్ను గెలుపుతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత ఓటమి, మరో మ్యాచ్ను డ్రాగా మార్చుకుంది. అయితే విరాట్ కోహ్లీ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన చిన్ననాటి కోచ్ విరాట్ భారతదేశాన్ని విడిచిపెడుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పెద్ద బాంబు పేల్చారు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించారు. దైనిక్ జాగరణ్ ప్రకారం కోహ్లీ త్వరలో భారతదేశం వదిలి లండన్కు షిఫ్ట్ అవుతున్నాడని శర్మ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లనున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్ల మధ్య విరామ సమయంలో కోహ్లీ తరచుగా లండన్ వీధుల్లో కనిపిస్తుంటాడు. దీంతో ఈ పుకార్లకు బీజం పడింది. ఈ క్రమంలో రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అవును, విరాట్ లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను అతి త్వరలో భారతదేశం వదిలి వెళ్ళిపోతాడు అంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో మరో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీలో చాలా క్రికెట్ మిగిలి ఉందని, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. ఈ క్రమంలో విరాట్ నిజంగా దేశం విడిచి వెళ్తాడా, లండన్ మారడం గురించి చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ తన పిల్లలతో కలిసి లండన్కు షిఫ్ట్ కావాలంటే అక్కడి పౌరసత్వం పొందాల్సి ఉంటుంది. అయితే దీనిపై విరాట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.